పేరు ఊరు నా పేరు రా వెంకటేశ్వరరావు అండి. మా నాన్నగారి పేరు సుబ్బారావు గారు. మేము వ్యవసాయమే చేస్తాము. 15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాము. ఈ ఫినోలెక్స్ డ్రిప్ మా నాన్నగారి పేరు వచ్చేది 90% సబ్సిడీ మీద. ఇది ఇంతకుముందు మేము లేబర్తో కట్టించుకోవటం అవి చేసేవాళ్ళము. లేబర్ ఖర్చు వచ్చి 5,000 6,000 అయ్యేది పర్ ఎకర్కి వచ్చి. డ్రిప్ వేసుకున్న కాడి నుంచి ఈల్డింగ్ పెరుగుతుంది. చక్కగా మెన్యూర్స్ ఇవన్నీ చాలా తక్కువలో యూజ్ చేసుకుంటున్నాము. ఈల్డింగ్ బాగానే పెరుగుతుంది. చేలు కూడా బాగుంటున్నాయి. గ్రోత్గా అంతా బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే వ్యవసాయం కూడా మేము వచ్చి మోటార్లు చూసుకుంటే సరిపోతుంది. అంతకుముందు అంటే నీళ్ళ కట్టుకోవాలని చూసుకోవాల్సి వచ్చేది, తర్వాత మోటార్లు చూసుకోవాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు నైట్ టైం కరెంట్ ఇచ్చినా వాళ్ళు వదులుకొని చూసుకొని ప్రెజర్ చూసుకొని వదిలేసుకుంటే ఎంతవరకు మనకు నీళ్ళు వెళ్తున్నాయి వెళ్ళట్లేదు అనేది చూసుకుంటే చాలా చక్కగా తడుస్తుంది. వ్యవసాయం బాగా ఉండేది. ఈల్డింగ్ బాగా పెరిగింది. ఆదాయం కూడా కలిసి వచ్చింది బాగానే డ్రిప్ వేసుకున్న కాడి నుంచి. ఇంకా సో మందులు కూడా చాలా తక్కువ వాడుతున్నాము. అది అంతకుముందు ఎక్కువ వేసేవాళ్ళం మందులు. మెన్యూర్స్ కొంచెం స్ప్రెడ్ అయ్యి ఆవిరైపోయేది మందులు. ఇప్పుడు డ్రిప్ వల్ల ఎంతవరకు వాళ్ళు ప్రెజర్ చూసుకొని మందులు సరిపడేసుకుంటే సరిపోతుంది. డ్రిప్లు మందులు ట్యాంకర్లు దానివల్ల ఎక్కిస్తాం వెంచర్ ద్వారా మందులు. తర్వాత ఇంకా ఇబ్బంది లేకుండా మేము ఏంటంటే అంతా ఈ వ్యవసాయమే చేస్తాం. చాలా శుభ్రంగా ఉంది. దీనివల్ల ఇబ్బంది ఏమీ లేదు. చేలు కూడా బాగా పెరుగుతున్నాయి. మాకు ఇంతవరకు డ్రిప్ వేయకముందు ఒక ఎకరానికి వచ్చి లేబర్తో నీళ్లు కట్టివ్వడానికి 4,000 5,000 మధ్యలో అయ్యేది. మేము అలా 30 ఎకరాలు చేస్తున్నాం. అలా ఆ ఖర్చు లేకుండా ఇప్పుడు డ్రిప్ వల్ల 4-5 సేవ్ అవుతున్నాయి. ఇంకా మెన్యూర్లో వీటిలో కూడా సేవ్ అవుతున్నాయి చేలు వల్ల డ్రిప్ వల్ల. ఇంకా తర్వాత ఈ డ్రిప్ ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తే మాకు రైతులకి అనేది ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎంతవరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది దిగుబడి కూడా చాలా పెరుగుతుంది. ప్రజెంట్ ఇదివరకు వచ్చి 3.5 టన్నులు అయ్యేది. ఇప్పుడు వచ్చి ప్రజెంట్ డ్రిప్ వల్ల 5 టన్నులు 5 టన్నులన్నర వరకు పండియగలుగుతున్నారు. ప్రతి ఒక్కరికి పండుతుంది. అలా సేఫ్ జోన్లో ఉంటున్నారు రైతులు కూడా. ఇదివరకు నీళ్ళు కట్టాలా, పాలేరు రావాలా, ఇవన్నీ టెన్షన్లు పడేవాళ్ళు. ఇప్పుడు ఆ టెన్షన్స్ లేవు. ఎంతవరకు నీళ్లు చూసేసుకుంటే మోటార్లు వచ్చి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇదివరకు డ్రిప్ వల్ల డ్రిప్ లేనప్పుడు తక్కువ ఆదాయం, కొంచెం ఎంతైనా 15,000 20,000 తేడా వచ్చేది. ఇప్పుడు డ్రిప్ వేసుకున్న కాడి నుంచి 20,000 వరకు బెనిఫిట్స్ పొందగలుగుతున్నాం. డ్రిప్ పెట్టుబడి పెడుతున్నాము. పెట్టినా కానీ ఒకసారి పెడితే ఒక 7-8 ఏళ్ల పాటు దాన్ని డ్రిప్ని జాగ్రత్త చేసుకోగలిగితే 7-8 ఏళ్ల పాటు చక్కగా ప్రతి సంవత్సరం 15,000-20,000 వరకే ఆదాయం ఎక్స్ట్రా తీయగలుగుతాం. ఫస్ట్ పెడితే డ్రిప్కు 20,000 అయినా 10,000 అయినా పెట్టగలుగుతాం ముందు ఖర్చు. తర్వాత 7 ఏళ్ల పాటు జాగ్రత్త చేసుకుంటే చేసుకున్న వాళ్ళకి 10 ఏళ్ళైనా ఉంటుంది. జాగ్రత్త చేసుకుంటే మాత్రం డ్రిప్ వల్ల ఆదాయం ప్రతి సంవత్సరం అలాగే చేసుకోగలుగుతాం.